రేయ్, బ్రతుకు మీద ఆశ లేనాడు, చావంటే భయం లేనాడు. ముందుకు రండ్రా. ఒక్కొక్క నా కొడుకుది సవతలు పారేస్తా. అడుగు ముందుకు పడిందంటే తల్ల తెగి వెనక్కు పడుద్ది. ఫెవిక్కి కేసిన అతుక్కో చెప్తున్నా. రేయ్ నువ్వు వెళ్ళరా. అరే ఆన్ని రమ్మంటే వెంట్రా మేకగడ్డ నాయలా. నూరారా పేగులు తీసి మెడలో గిటార్ వాయించుకుంటారా. అరే ఇదిగో కత్తి, ఆ గడ్డం గొక్కో. పట్టుకోండ్రా. వరంగల్కి వచ్చేసానా? ప్రపంచంలో ఇంతకంటే ఫాస్ట్గా ఎవడో పరిగెత్తిలాడు. అల్లు పెరిగిన గిరి దినక దింత సప్తగిరి. అమ్మయ్య, థ్యాంక్ గాడ్, పెద్ద టెన్షన్ నుంచి బయటపడ్డాం. అయితే గాడ్కి కాదు, టెన్షన్కి థ్యాంక్స్ చెప్పు. ఏంటి టెన్షన్కి థ్యాంక్స్ చెప్పాలా? ఇప్పుడు రిలీఫ్గా ఉన్నావు కదా, ఆ టెన్షన్ వల్లేగా ఈ రిలీఫ్. అయితే టెన్షన్కి థ్యాంక్స్ చెప్పు. చెప్పు. దీంతో వాయించడం కన్నా థ్యాంక్స్ అయితే చెప్పేస్తే బెటర్. బాబు టెన్షన్, థ్యాంక్స్ నాన్న, ఉంటా. వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం తెలీదు, కానీ సిటీలో ఉంటాం మాత్రం సేఫ్ కాదు. స్టాప్ 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 స్టాప్. లిఫ్ట్ 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 లిఫ్ట్. పోతావరా రే. ఏంటిది? పుచ్చకాయ. ఆ చేయి ఇలా పెట్టు. ఇప్పుడు నేను చూస్తే ఎవడని ఆపుతాడు. అదిగో చూడు. జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడేం చేస్తున్నారు? అంటే డాక్టర్ వాకింగ్ చేస్తే మంచిదని చెప్పారు, వాకింగ్కి వచ్చాం. మరి ఇంత దూరమా? ఎంత దూరం చేయాలో చెప్పలేదు భయ్యా. హౌ మెనీ మంత్స్? ఐ థింక్ 3, 4, 6 months. Oh yeah, 6 months, 2 days. Janandra. He's right. Senior sir, how can you say so? కాలేజ్కి చదువుకోనికి వచ్చినావా, గడ్డి వికనికి వచ్చినావరా నువ్వు? అంటే అది డాక్టర్ అంటాడు, జర సిచ్యువేషన్ చూసి చెప్పాలరా. ఈరోజు మన స్టడీ షురూ అయింది, అందరు రన్నింగ్ నోట్స్ రాయరిగా. ఓకే సార్, ఓకే సార్. 100% ప్రెగ్నెంట్ డాక్టర్. అది నేను చెప్పాలి, మీరే చెప్పాలా? ఏం సంగతి? దింపించేలాగా ఉన్నాడు. దావత్ ఎప్పుడు ఇస్తున్నావు? దావతా? ట్విన్స్ అక్కడ ఇద్దరు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జరుగు బాయ్ జరుగు. ఇద్దరు నీ కలరే వస్తారు, ఎర్ర కొడతారు. పుచ్చకాయకి వస్తే ఎర్రగానే ఉంటుందిగా. హలో ఎక్స్క్యూజ్ మీ, సిజేరియనా? సిజేరియన్ కాదు, నార్మల్ డెలివరీ. 6 months అంటే లోపల తంతుండాలే. ఓ ఓకే ఓకే. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఇట్లా కూర్చుంటే గట్లనే అంటుంటారు. మీరు లేచి జర వాకింగ్ చేసారు అనుకో, లోపల వాళ్ళు కూడా అలిచిపోయి పనుకుంటారు. గో హెడ్, టేక్ ఓ వాక్. ఏ సైడీ బే, సైడీ సైడీ, జరు జరు, ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ వండర్ఫుల్ డాక్టర్ యు ఆర్. థ్యాంక్ యూ సో. రాస్తున్నాను సార్. రాయ్ రాసుకో రాసుకో. ఈ డాక్టర్ Holy shit, this is abortion. నిజం చెప్పు, నీది మినిస్టర్ రికమెండేషన్ కదా? లే మా డొనేషన్ పెట్టి జస్ట్ 60 lakhs. 60 lakhs సంక్రాంతి అనమాట. ఇది పుచ్చకాయరా పిచ్చి పువ్వా? You mean watermelon? యా. How is it? So అబ్బా ఏ కొడుతున్నా రే, సిరే ఉంటదిరా, తప్పురా రే. బాయ్. అందరికి టీలు ఇవ్వయా. వాడా దొరకడు, వాడిని తీసుకెళ్ళకపోతే బాయ్ మనలో ఎవరిని ప్రాణాలతో వదలడు. నా రకం చూపెత్తన్నాడు రా. వాడు కానీ దొరికాడో వాడు జిందగీ ఖతం. హే పుచ్చకాయ. పుచ్చకాయ కదా? పుచ్చకాయ కాదు, కడుపు. కాదు పుచ్చకాయ, నాకు తెలుసు. కడుపు అన్నానా? చూడు. సారీ అమ్మా. ఏంటిది? రా. అందరిని ఇలా పుచ్చకాయలు పెట్టుకొని వస్తారా?
నందు ఏమైపోయావు ఇన్నాళ్ళు? నీకోసం వెతకని ఊరు లేదు, తిరగని చోట్లేదు. ఏమైందమ్మా? మీరెంత అడిగినా అతనేం చెప్పలేదు సార్. సైడ్ ప్లీజ్. హైదరాబాద్లో నందుకు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్? నేనే దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేశా. ప్రాణాలైతే కాపాడేశా, కానీ తను లేచేసరికి గతం మర్చిపోయింది. గతం మర్చిపోయింది. యాక్సిడెంట్ అయిందంటున్నారు, మరి దెబ్బలేం కనిపించట్లేదే. వీడెవడండి అమ్మాయి సేఫ్గా వచ్చిందని అందరూ ఆనందపడుతుంటే దెబ్బలు కనపట్లేదంటాడు. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. బామ్ గారు, ఇలాంటి తప్పులు చేయడం సహజం. పాపం పసిపిల్లోడు. నువ్వేం బాధపడుకున్నా, అన్ని నేను చూసుకుంటా కదా. నేను 2 రోజులు ఇక్కడే ఉంటా. మా నాన్నమ్మకి గతం గుర్తుకొస్తుందా బాబు? అయ్యయ్యో, ఎందుకు గుర్తురాదండి? నేను ఊరి పేరు చెప్పిందా, ఈ రోజు మీ పేరు చెప్తుంది, రేపు అందరి పేర్లు చెప్పేస్తుంది. మీకెందుకు బామ్ గారు, నేను ఉన్నా కదా. వారం రోజులు ఇక్కడే ఉండి అందరి పేర్లు చెప్పించి అప్పుడే వెళ్తా. అప్పటి వరకు ఇక్కడే ఉంటా. ఏంటి హే నక్షత్ర? అదేంటండి, మా అమ్మాయి గారి పేరు నందు కదా. ఆ విషయం నాకు తెలియదు కదా. అమ్మాయిని చూడగానే ఒక కడిగిన ముత్యంలాగా, ఆకాశంలో మెరిసే నక్షత్రంలాగా అనిపించి నక్షత్రాన్ని పిలుచుకుంటా. అంతేలేండి, నక్షత్ర. అమ్మా, నేను మీ నాన్ననమ్మా. అమ్మని మర్చిపోయావా? నందమ్మా, నేనమ్మా నాన్నమ్మని. ఒకేసారి ఇన్ని రిలేషన్షిప్లో ఓన్ చేసుకోవడం కష్టం. అంటే ఒకేసారి ఇన్ని జ్ఞాపకాలు మీద పడితే ఉన్న జ్ఞాపకాలు మర్చిపోతారని డాక్టర్ చెప్పాడు. అయితే నా మనవరాళ్ళు ఎవరు ఏమి అడగడానికి వీల్లేదు. ఇది కరెక్ట్. బామ్ గారు, మీరు నిశ్చింతగా ఉండండి, నేను ఉన్నా కదా. 10 రోజుల్లో మీ నందుని పాత నందు చేసి మీ చేతిలో పెడతా. నేను ఉంటా, ఇక్కడే ఉంటా. రామ్మా. పదమ్మా. వెళ్ళండి, లోపల తీసుకెళ్ళండి. అన్నా, వాడికి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందన్న. బ్యాక్గ్రౌండ్ వాడికి బ్యాక్గ్రౌండ్ క్యా బకవాస్ కర్ రहा है? ఒక్కసారిగా చాలా మంది వచ్చి మమ్మల్ని పరిగెత్తించి కొట్టారన్నా. వాడి ఫ్రెండ్ దొరికాడన్నా. రే ఏంద్రా ఇట్ట మోసుకెళ్తున్నారు నన్ను? ఏయ్ దించు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? చెప్పరా బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? దించండ్రా. నీకు ఆడు బ్యాక్గ్రౌండ్ కావాలి, దట్స్ ఇట్. పక్క చెప్పు. వాడి బ్యాక్గ్రౌండ్ నీకు కావాలంటే అవసరం నీది, అడ్వాంటేజ్ నాది. రే అలా చూస్తావేంట్రా? చేతులు నొక్కు. వెయిట్, పండుగ కిందకి రా, పైన నువ్వు నొక్కరా. అబ్బా గట్టి నొక్కరా. నాకు టెన్షన్ గా ఉంది. వాడు ఎవడో చెప్పు. వాడి బ్యాక్గ్రౌండ్ నువ్వు వింటే నీ ఫోర్ గ్రౌండ్ తడిచిపోతుంది. వాడి వెనక నయం ఉన్నాడా? పోయాడుగా. దావుతున్నాడా? దాక్కున్నాడుగా. మరి ఎవడో చెప్పు. నేనే ఇట్స్ మీ యార్. నేనే వాడి బ్యాక్గ్రౌండ్. ఏంట్రా బ్యాక్గ్రౌండ్ చెప్పగానే సైలెంట్ అయిపోయారు ఏంట్రా?